ఫస్ట్ టైమ్ ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టాను. అది కూడా మా చెట్టువే. ప్రతి సంవత్సరం నేను జస్ట్ హెల్ప్ చేస్తాను. అవి ఇవి ఫ్రై చేసి పొడులు అలా చేసేదాన్ని. కాపోతే ఇప్పుడేంటంటే అత్తయ్య మొన్న ఊరెళ్ళినప్పుడు ఒక 3 మ్యాంగోస్ పంపించారు. నేను నార్మల్‌గా 1 వీక్‌కి, 1 మంత్‌కి తొక్కు పచ్చడి పెట్టుకుంటాను. కాపోతే ఈసారి అసలు కుదిరిద్దో లేదో అన్నట్టుగా ట్రై చేద్దామని ఈ 3 మ్యాంగోస్ తోటి ఈరోజు పచ్చడి పెడుతున్నాను. ఇవి ఎగ్జాక్ట్‌గా అయితే నాకు కరెక్ట్ కేజీ పట్టాయి. యాక్చువల్లీ అందరైతే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటారు ఇవి పచ్చడికి. బట్ మా ఇంట్లో మాత్రం కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటాము. ఎవ్రీ ఇయర్ అంతే మేము కొనము. మా చెట్టువే ఒక 10 కేజీలు, 15 కేజీలు పచ్చడి పెడతాము. ఇప్పుడు నేను 1 కేజీ పచ్చడి పెట్టాను. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిలు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇలా బాగా ముక్కలుగా పట్టించాలి. ఇలా ముక్కలుగా పట్టిస్తే ఏంటంటే సంవత్సరం మొత్తం గట్టిగా ఉంటాయి అంటారు. ముక్క అనేది మెత్తబడదనమాట. సో, ఇప్పుడు నేను కేజీకి ఏంటంటే ఒక 50 గ్రామ్స్ సాల్ట్, ఒక 60 గ్రామ్స్ కారం తీసుకున్నాను. నెక్స్ట్ 3 టేబుల్ స్పూను ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కేజీ పచ్చడికి నేను పావు కేజీ నూనె యాడ్ చేసుకున్నాను. నాకు ఈ మెజర్మెంట్స్ అన్ని అత్తయ్య చెప్పింది. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ తోటి నేను ఫాలో అయ్యి పచ్చడి పెట్టాను. ఫైనల్‌గా అయితే ఒక 10 వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. పచ్చడంతా పెట్టిన తర్వాత మూత పెట్టేసి సాయంత్రం, ఉదయము బాగా కలుపుకోవాలి. 3 డేస్ తర్వాత నాకు పచ్చడైతే ఇలా వచ్చిందనమాట. ఆయిల్ అంతా పైకి తేలుతూ కలర్‌ఫుల్‌గా ఉంది.